కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఇక్కడ బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ద్వాదశ దివ్య జ్యోతిర్లింగాలను అయితే మనం దర్శిస్తామండి. చాలా బాగుంది ఇక్కడ చెప్పి. ఇక్కడికంటే మనం సరస్వతి పుష్కరాల ఘాటుకి వెళ్ళే దారిలో మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే ఉంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించి ప్రసాదాలను స్వీకరించగలరని కోరుకుంటున్నాను. రండి ద్వాదశ జ్యోతిర్లింగాలను చూద్దాం. తెలుసుకొని ఆచార్య నేను ఆకాశంలో భగవంతుడు ఉంటాడు, మనం కింద అంటే పరమాత్మను తెలుసుకోవాలంటే సందేశం సందేశం శతానికి తల్లి తండ్రి ఏ విధంగా ఉంటారో మన ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ శివుడు నిరాకారుడు అనమాట. ఈ నిరాకారుడైన పరమాత్మని మన హిందూస్ శివాన్ని పిలుస్తాం, ముస్లిం వాళ్ళ అల్లా అని, క్రిస్టియన్స్ వాళ్ళు ఎక్కువ గాడ్ ఖుదా అని పిలుస్తారు. కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే అనమాట. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే పరంధామ నివాస అయిన పరమాత్ముడు ఈ భూమి పైన సృష్టి పరివర్తన చేయడానికి, సృష్టిలో ఉన్న ఆత్మలందరికీ దుఃఖం దూరం చేయడానికి, పవిత్రమైన ఆత్మని పావనంగా తయారు చేయడానికి పరమాత్ముడు భూమి పైన అవతరణ చేసి స్వర్గ స్థాపన చేస్తున్నాడు అనమాట. ఇలాంటి స్వర్గంలోకి వెళ్ళాలి అంటే పరమాత్మ శివుడు స్థాపన చేసిన ప్రజాపతి నగరేశ్వరి విశ్వవిద్యాలయంలో 7 days కోర్సు ఉంది. 7 days కోర్సు ఎవరైతే వింటారో చదువుతారో మన జీవితంలో అలాంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చే జ్ఞానాన్ని జీవితంలో ఆచరిస్తారో వారికి 21 జన్మల సుఖము శాంతి సంతోషం అనేది ఉంటుంది. మనం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఎవరైతే ఆచరణ చేస్తారో దుఃఖం నుంచి దూరం అయిపోతారు, ఎన్నో సమస్యల నుంచి ఎంతో దుఃఖం నుంచి కూడా దూరం కాగలుగుతారు అనమాట. ఇది ఎందుకంటే ఆత్మజ్ఞానం ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉన్నది, కానీ ఆత్మజ్ఞానం పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మాత్రం ఎవరు ఇవ్వలేదు కదా. ఆ పరమాత్మనే నిరాకారుడు, జ్యోతిర్లింగ స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు అనమాట. ప్రకాశ స్వరూపాన్ని అందరూ ఒకే భగవంతుడు ఒక్కడే ఈ నిరాకార పరమాత్మని ధ్యానిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు, అన్ని కోర్సును అయితే చూపిస్తున్నారు, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చాలా ప్లజెంట్గా ఉందన్నమాట. ఇక్కడ సోమనాథ్, గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథేశ్వరుడు. శ్రీశైల మల్లికార్జునుడు, శ్రీ మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు. ఓంకారేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు. శ్రీ వైద్యనాథుడు, జార్ఖండ్లో ఉన్నటువంటి వైద్యనాథుడు. శ్రీ భీమశంకరుడు, మహారాష్ట్రలో వెలిసినటువంటి శ్రీ భీమశంకరుడు. శ్రీ రామేశ్వరుడు, తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరుడు. శ్రీ నాగేశ్వరుడు, గుజరాత్లో ఉన్నటువంటి నాగేశ్వరుడు. శ్రీ విశ్వనాథుడు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ విశ్వనాథుడు. శ్రీ త్రయంబకేశ్వరుడు, మహారాష్ట్రలో వెలిసినటువంటి త్రయంబకేశ్వరుడు. శ్రీ కేదారేశ్వరుడు, ఉత్తరాఖండ్లో వెలిసినటువంటి శ్రీ కేదారేశ్వర స్వామి. శ్రీ కృష్ణేశ్వరుడు, మహారాష్ట్రలో వెలిసినటువంటి కృష్ణేశ్వర. ఇక్కడ వివిధ రకాలైనటువంటి సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆకారంలో ఉన్నటువంటి శివలింగాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సెట్టింగ్ లాగా చాలా చాలా బాగుంది. ఓం నమ శివాయ. నందీశ్వరుడు, పాలరాతితో చేసినటువంటి నందీశ్వరుడు, చాలా పెద్ద నందీశ్వరుడు. అలాగే మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇక్కడ శివలింగాన్ని అయితే చాలా పెద్దగా పెట్టారు మధ్యలో. ఇక్కడ సాయంత్రం పూజలు జరుగుతాయమ్మా, మనమే చేసుకోవడమే మన స్వహస్తాలతో. ఇక్కడ కూడా రకరకాలైనటువంటి శివలింగాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి.
చూద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూశారు కదండి, ద్వాదశ లింగాలతో పాటు వివిధ ప్రదేశాలలో ప్రత్యేకమైనటువంటి శివలింగాల దర్శనం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హైదరాబాదీ సాల్ట్ మిక్చర్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బ్రహ్మకుమారిస్ వాళ్ళు మన హైదరాబాదీ సాల్ట్ మిక్చర్కి చిన్న బహుమతి అని ఇచ్చారండి. కానీ ఇది చాలా పెద్దగానే అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇక్కడ కొటేషన్ కూడా చాలా బాగుందండి. శిల ఉలితో శిల్పంగా మారుతుంది. మానవులు శ్రేష్ఠ కర్మలతో మహనీయులుగా అవుతారు. నేటి మన జీవితానికి నిన్నటి కర్మలు సాక్ష్యం. రేపటి సుఖమయ జీవితానికి నేటి శ్రేష్ఠ కర్మలు ఆధారం.